కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకి అవమానకర రీతిలోనే పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకెవరైనా గానీ ప్రభుత్వ ఉద్యోగులు నచ్చకపోతే వాళ్ళపైన వైసీపీ అనే ముద్రేసి వాళ్ళని బయటకు తీసి సస్పెండ్ చేయటం, లేకపోతే డిస్మిస్ చేయడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. కనీసం ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వాన్నైనా క్వెషన్ చేసే హక్కు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్వెషన్ చేసే హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పుల్ని ఎవరైనా క్వెషన్ చేస్తే వెంటనే వాళ్ళపైన సీరియస్ అయిపోయి యాక్షన్ తీసుకునే ప్రక్రియ అనేది మంచి పద్ధతేనా? నిన్న వెంకటరామరెడ్డి గారి పైన తీసుకున్న యాక్షన్ ఏదైతే ఉందో ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళి ప్రచారం చేశానని చూపించండి అని చెప్పి ఆయన ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. 2024 ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఆయన ప్రచారం చేశారనే ఆరోపణలు అనేవి వీళ్ళు సృష్టించి వెంటనే ఆయన సస్పెండ్ చేశారే. మరి అది ఆయన ఛాలెంజ్ చేశారుగా, చూపించండి 5 అని, అవసరం నేను కోర్టుకు వెళ్తానని చెప్పారుగా. ఇక్కడ క్లారిటీగా 2018లో కర్ణాటకలో బీజేపీకి వ్యతిరేకంగా అశోక్ బాబు గారు, అప్పుడు ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి అశోక్ బాబు గారు వెళ్తే పెద్ద దుమారం రేగింది. ఇక్కడ మీడియా అందరూ అశోక్ బాబు గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం తప్పట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం చేస్తూ ఆయన రాజకీయ సమావేశాలకి, రాజకీయ పార్టీకి వెళ్ళి స్పష్టంగా ప్రచారం చేసి మనందరం కళ్ళకు గట్టినే చూసాం. 2018 అశోక్ బాబు గారు, తర్వాత అదే అశోక్ బాబు గారు టీడీపీలో ఎమ్మెల్సీ అయ్యారు. ఎలా అయ్యారు? ఎవరు మద్దతు ఇప్పుడు ఆయన ప్రచారానికి వెళ్ళారు? ఇదే బీజేపీ నాయకులు గతంలో అశోక్ బాబు గారికి వ్యతిరేకంగా అప్పటి గవర్నర్ నరసింహన్ గారికి ఎన్నిసార్లు వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు, ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి మీ దాకా వస్తే ఒకలాగా, పక్కన వాళ్ళు చేస్తే ఇంకొకలాగా, పక్కన వాళ్ళు చేయలేదని చెప్పినా కూడా అదే ఆరోపణలు వేసి ఎలా మీరు చేస్తారండి? ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా ఆయన వెంకటరామరెడ్డి గారు ఆయన ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు అడిగితే సస్పెండ్ చేశారా ఆయన్ని? మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వంలో ఏదైతే క్వశ్చన్ చేసే వాళ్ళందరినీ ఇలాగే చేస్తూ ఉన్నారా? ఈ మధ్యకాలంలో అలాగే జరుగుతాం చూస్తుంటే పరిణామాలు. ఎందుకంటే రీసెంట్గా ఒక ఆయన అయితే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుగా ఉంటే అంతమంది కనండి అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తే ఈ ఒక స్కూల్ హెచ్ఎం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరి మీరెందుకు సార్ ఒక్కరినే కన్నారు, మీ కుమారుడు ఎందుకు సార్ ఒక్కరినే కన్నారు, మీరు ఎంతమంది కావాలంటే అంతమంది ఎట్ట కనమంటారు అని చతురత్తో ఆయన పోస్ట్ పెట్టారంట. వెంటనే ఆయన మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేశారు. సిఐ శంకరయ్య గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన అబండాలు వేస్తున్నారు. సార్ నా మీద ఎలా వేస్తారు సార్ అబండాలు అని చెప్పి షోకాజ్ నోటీసులు పంపిస్తే నోటీసులు పంపిస్తే, కోర్టు నోటీసులు, లీగల్ నోటీసులు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ధైర్యం, నాకే లీగల్ నోటీసులు పంపిస్తారని ఆయన వెంటనే డిస్మిస్ చేసేశారు సిఐ శంకరయ్య గారిని. ఇట్లా ఈ ప్రభుత్వం వచ్చాక చాలా మందిని ఇలాగే వేధింపులకు గురి చేస్తూ సస్పెండ్ చేయడం, వీఆర్లో పెట్టడం, లేకపోతే డిస్మిస్ చేయడం చేస్తూ ఉంది. అంతేందుకు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ని అసలు అన్యాయంగా వాళ్ళు పక్కన పెట్టారు. ఎంతమంది సిఐలు పక్కన పెట్టారు, ఎంతమంది ఎస్ఐలు పక్కన పెట్టారు, ఎంతమంది కానిస్టేబుల్ని పక్కన పెట్టారు, వీళ్ళు పక్కన పెట్టేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి నిజంగా వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ఐఆర్ ఇస్తాం, డిఎల్ ఇస్తాం, పగాయలు ఇస్తాం, సిపిఎస్లో కొలిక్కి తెస్తాం, 2 సంవత్సరాలు మాకు టైం ఏంటి, 2 సంవత్సరాలు మొత్తం చేసేస్తాం అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఇంకా చేశారు వాళ్ళకి. 1వ తారీఖు జీతాలు అన్నారు, 1వ తారీఖు కరెక్ట్గా వేస్తున్నారా? మరి మీరు ఇచ్చిన హామీలను వాళ్ళు అడిగితే ఎందుకంటే మీరు ఎలా రియాక్ట్ అవుతా ఉన్నారు? మీరు గతంలో అశోక్ బాబు గారిని ఎలా ప్రచారం పంపించారు, ఎలా అంగీకరించారు? మీరు బీజేపీకి మీరు వ్యతిరేకంగా నాడుంటే ఈయన ఎందుకు పంపించారు? మీరు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు బీజేపీకి వ్యతిరేకంగా 2018 ఎలక్షన్లో. ఈయన్ని కూడా ఎలా పంపించారు అప్పుడు? ఈయన మన రాష్ట్ర ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు కదా, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కదా, ఈయన ప్రజల పబ్లిక్ సర్వెంట్ కదా, ఈయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కదా. మరి ఈయన్ని ఎందుకు పంపించారు అప్పుడు అశోక్ బాబు గారిని? మీరేం చర్యలు తీసుకున్నారు ఆయన పైన? వెంటనే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారా? అదే ఆయనకు దక్కిన హోదా. ఇక్కడ వెంకటరామరెడ్డి గారు నేను ప్రచారం చేయలేదు మహాప్రభు అంటే ఆయన తీసుకొచ్చి వెంటనే డిస్మిస్ చేయడం. అసలు ఎంత అన్యాయంగా సాగుతుందో ప్రభుత్వం నిజంగా చూడాలి. అసలు ఉద్యోగుల్ని వేధిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ అని ముద్రేసి అన్యాయంగా బయటికి పంపే ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు క్వశ్చన్ చేసావా, నువ్వు వైసీపీ. నువ్వు మాట్లాడావు, నువ్వు వైసీపీ. నువ్వు ఏదైనా మేము చేస్తున్న తప్పులు ఎత్తి చూపించావు, నువ్వు వైసీపీ. ఆ వైసీపీ అని ముద్రేసి అన్యాయం చేస్తూ ఉన్నారు. నిజంగా దీనిపైన ఉద్యోగులందరూ ఆలోచించాలి. రేపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎవరైనా ఎట్లాగే క్వశ్చన్ చేస్తే, జగన్ గారు ఎట్లాగే చేస్తే మీరందరూ అంగీకరిస్తారా? చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగులపైన ఎంత ప్రేమ ఉందో అందరం చూసాం. రాధాకృష్ణతో ఏమన్నారు చూసాం. రాధాకృష్ణతో నా కొడుకులు జీతాలు ఇవ్వడానికి అన్నాడు ఉద్యోగులు పట్టుకొని. అయినా చంద్రబాబు నాయుడు గారు కమ్ముకున్నాడు. ఏం మా ఉద్యోగులను అట్టంటావని. అది ఆయనకున్న చిత్తశుద్ధి.